అందరికీ నమస్కారం। ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ అంటే ఒక పండుగ అని మనం అనుకున్నాం। ఆ పండుగగానే ఈ రోజు చాలా ఉత్సాహంగా జరుపుతూ ఉన్నారు। ముందుగా ఈ రోజు వేదిక మీద మనందరికీ కూడా ఆనందం కలిగించేటట్లు ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, విజయమ్మ గారికి, షర్మిల గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, వివిధ ప్రాంతాలు వచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ, వేదిక వెనుక ఒక పెద్ద స్క్రీన్ ఉంది। ఒక్కసారి మీరు ఒక 3 సార్లు జై జగన్ అంటే స్క్రీన్ మీద ఏం జరుగుతుందో మీరే చూతురు గాని। జై జగన్, జై జగన్, జై జగన్। ఏం జరిగింది? అమరావతి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కోసం ఆరాటపడుతున్నట్టు కనిపించడం లేదా? 13 జిల్లాల ప్రజలు అమ్మ విజయమ్మ పొరపాటు చేశాం, రాజశేఖర్ రెడ్డి గారి పాలనని మా చేతులతోనే తుడిచేసుకున్నాం, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, రాజశేఖర్ రెడ్డి గారి పాలన రావాలి, మేము చేసిన తప్పుని సరిదిద్దుకుంటామని చెప్తున్నట్టు లేదా? ఈరోజు చంద్రబాబు గారి పాలన అందరూ చూస్తూనే ఉన్నారు। ఆయన ఏం చెప్పారంటే రైతులకి పూర్తిగా రుణమాఫీ అన్నారు। అమ్మ మీ మెడలో బంగారం ఉందా? ఆ బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టారా? తాకట్టు పెట్టేటట్టయితే మేము అధికారంలోకి రాగానే మీ బ్యాంకుల్లో బంగారం విడిపిస్తామన్నాడు। అదేవిధంగా డోక్రా మహిళల దగ్గరికి వెళ్ళి మీ గ్రూపులు బాకీలు పట్టారా? బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నారా? వడ్డీలతో సహా మీకు పూర్తిగా మేము అధికారంలోకి వచ్చిన 2వ రోజే చెల్లిస్తామని చెప్పన్నారు। అదేవిధంగా అనేక హామీలు ఇచ్చారు। బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు। జాబు రాకపోతే ఉద్యోగం వచ్చే వరకు 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు। ఈ హామీలో 1, 2, 3, 4, 5 అని సంతకాలు పెట్టి మొదటి సంతకానికి దిక్కు లేదు, 2వ సంతకానికి అంతకంటే దిక్కు లేదు, 5 సంతకాలు ఇవాళ నీటి మీద రాతల్లాగా చెరిపేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక కాలంలో అయితే మను శిక్షా స్మృతి అనే ఒకటి ఉంది, అది అమలు జరుగుతున్నటువంటి కాలం అయితే, ఇంకా అర్థం కావాలంటే బాహుబలి లాంటి రోజుల కాలం అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అబద్ధాలకి నాలుక కోసేసి ఉండేవాళ్ళు। అదేవిధంగా డోక్రా మహిళలని ఈ రోజు వాళ్ళు పడుతున్నటువంటి పాటలు, ఎప్పుడో చంద్రబాబు గారు రుణమాఫీ చేస్తారని చెప్పి అప్పులు తీసుకున్నటువంటి వాటికి అప్పులు కట్టకపోవడం వల్ల, వడ్డీలు కట్టకపోవడం వల్ల తడిసి మోపడే ఇవాళ అప్పు వడ్డీ కలిసి నిజానికి కళ్ళమ్మట నీళ్లు కాదు రక్తమే జీవితాల్లో వస్తున్నటువంటి డోక్రా మహిళలకి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ద్రోహం ఆ రోజుల కాలం అయితే, ఆ శిక్షా స్మృతి కాలం అయితే దేశ బహిష్కరణ చేసి ఉండేవాళ్ళు। ఈ రోజున చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి 600 హామీలు, నిన్న కరువు వచ్చింది, మొన్న తుఫాన్ వచ్చింది, ఇట్లాంటి విషయాలన్నీ జరిగినప్పుడు, రైతులకి గిట్టుబాటు లేనప్పుడు చంద్రబాబు చెప్పినట్లుగా 5,000 కోట్ల రూపాయలతో రైతులకు స్థిరీకరణ నిధి అనేది ఏర్పాటు చేసుకుంటే ఈ రోజున రైతులకి గిట్టుబాటు ధర లేకుండా ఆత్మహత్యల వైపు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేది కాదు। కనుక చెప్పినవన్నీ కూడా అబద్ధాలు చెప్పాడు చంద్రబాబుకి। ఎప్పుడూ కూడా నిజాలు చెప్పినటువంటి చరిత్ర లేదు అనేటటువంటిది తెలుస్తోంది। 2014లో మాత్రమే కాదు, అంతకు ముందు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 10 ఏళ్లలో కూడా ఏ ఒక్క మాటని నెరవేర్చలేదు, ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయలేదు। ఆ రోజు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, 99 ఎన్నికల్లో కిలో 2 రూపాయలకు బియ్యం అన్నాడు, ఆ రోజు మోసం చేశాడు। ఈ రోజున 2014లో ఒక జన ప్రపంచంలో వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కోసం అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి మోడీని కలుపుకొని, పవన్ కళ్యాణ్ కలుపుకొని అనేక రకాల అబద్ధాలు విజయమ్మ గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ కుటుంబం మీద ప్రచారం చేసి చివరికి అడ్డదారిలో ఈ రోజున ముఖ్యమంత్రి అయ్యాడు। ఈ రోజు ప్రజలు చూస్తూ ఉన్నారు చంద్రబాబు నైజం ఏంటనేటటువంటిది। చంద్రబాబుని నమ్మి
నిండా మునిగిపోయామని ఈరోజు 13 జిల్లాల ప్రజలు బాధపడుతూ ఉన్నారు. కనుక ఈ రోజున ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మనం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం కావాలని ఆరాటం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అంటే ప్రజల రాజ్యం అధికారంలోకి రావడం. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవడం అంటే ఈ రోజున మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు లాంటి పేదవాళ్ల పరిపాలన అధికారంలోకి రావడం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అంటే ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి అవ్వ, ప్రతి తాత నవ్వుతూ సంతోషంగా ఉండేటటువంటి రోజు కోసం. అందువల్ల మనం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలకి కాలం చెల్లిందని చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున చెప్పినటువంటి మనం ఒక బ్యాలెట్ పేపర్ పెట్టాం, ప్రజా బ్యాలెట్ అని చెప్పి. గడప గడప ఈ కార్యక్రమంలో కానీ ప్రతి చోట కానీ చంద్రబాబు నాయుడు హామీలు ఒక్కటన్నా అమలు చేస్తే ఒక్కొక్క హామీకి ఒక్కొక్క మార్కు వేసి 100 మార్కులు వేసాం. ఒక్క మార్క్ అన్నా కూడా సాధించుకుంటాడేమో నేను చూసాం. ఏ గ్రామం చూసినా, ఏ పట్టణం చూసినా, ఏ నగరం చూసినా చంద్రబాబు నాయుడు గారి హామీలకి, అమలు చేసినటువంటి హామీలకి పెద్ద సున్నా మాత్రమే వచ్చింది. కనుక చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ రకంగా ఉందో మీకు తెలుసు. ఈ రోజున ఆ హామీల కోసం నిలదీద్దాం. ఎందుకు చెయ్యలేదు, చెయ్యని వాడు ఎందుకు చెప్పావు అని చెప్పి ఈ రోజున అతన్ని చొక్కా పట్టుకొని నిలద్దాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ప్లీనరీ గురించి కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ప్లీనరీ ఇక్కడ జరుపుకునేటటువంటి అర్హత లేదని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు పరాయి రాష్ట్రంలో ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకున్న నీకు ఇక్కడ ముఖ్యమంత్రి అయి ఉండి ఇక్కడ అద్దె ఇంట్లో ఉంటూ అక్కడ వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కట్టినటువంటి ఇల్లు నీ పేరుని కట్టుకున్నప్పుడు నీకు ఇక్కడ పరిపాలించే అర్హత ఉందా అని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా ఈ రోజున లోకేష్ మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడమే, ఎవరు మాట్లాడినా వైఎస్ కుటుంబం మీద నిందలు వేయడమే. జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక వ్యక్తి లేకపోతే మొత్తం అమరావతిని, మొత్తం వైజాగ్ని, మొత్తం శ్రీకాకుళం దగ్గర నుంచి రాయలసీమ దాకా చాప చుట్టినట్టుగా భూములన్నీ చుట్టబెట్టుకుని చంకలా పెట్టుకుని పోవడానికి తండ్రి కొడుకులు ఇద్దరు సిద్ధమయ్యారు. దాన్ని అడ్డుకుంటున్నాడు కనుక ఒక బలమైన ప్రతిపక్ష నేతగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారు కనుక ఇవాళ అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ఈ ప్లీనరీ ఒక గుణపాఠం. ఈ ప్లీనరీ చంద్రబాబు గుండెల్లో మోగుతున్న నగారా మోగిస్తున్నాం మనం. ఎన్నికల శంఖారావం వేదిక మీద ఉన్నటువంటి 3 నాయకులు ఈ రోజున విజయమ్మ గారు చెప్పినటువంటి విధంగా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఒక ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నాం అనేటటువంటి ఒక స్ఫూర్తితోటి ఈ ప్లీనరీ నుంచి మీరందరూ కూడా ఇళ్లకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.